జననం. ఒక తల్లి 10 ఏళ్ల నిరీక్షణ, ఒక తండ్రి నిష్కల్మషమైన ప్రార్థన. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పాదాల చెంత కురిసిన కన్నీటి చుక్కలకు దక్కిన దివ్య ప్రసాదం ఈ దివ్యజ్యోతి. 1976లో నెల్లూరు పుణ్యభూమిపై ఆ పరమగురు ఆశీస్సులతో అవతరించిన పరంపర వారసుడు అవధూత శ్రీ రాఘవేంద్ర గిరి మహారాజ్. బాల్యం మరియు వైరాగ్యం. సిద్ధులు కలిగిన తాతగారు, దివ్య దృష్టి గల తల్లిగారి సంస్కారాల నీడలో పెరిగిన రాఘవేంద్ర మహారాజ్ గారికి కేవలం 17 ఏళ్ల చిరుకాయంలోనే అంతరాత్మ నుండి దైవ పిలుపు వినిపించింది. యూనివర్సిటీ టాపర్గా నిలిచిన, MBA వంటి ఉన్నత పట్టాలు పొందిన ఆయన హృదయం మాత్రం మానవాళి కష్టాలను తుడిచే మార్గం వెంటే సాగింది. హిమాలయాల నిశ్శబ్దం, సమాధి స్థితి. హిమాలయాల మంచు శిఖరాల సాక్షిగా బాహ్య ప్రపంచాన్ని విస్మరించి సంవత్సరాల తరబడి వీరు సాగించిన నిర్వికల్ప సమాధి స్థితి. ఆ నిశ్శబ్దంలోనే దాగిన అనంతమైన శక్తిని